ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని తెలంగాణ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు ధర్నా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్టీసీలో ఏదైతే కేసీఆర్ గారు పెట్టినటువంటి వెల్ఫేర్ బోర్డు కమిటీ ఉందో దాన్ని రద్దు చేసి యూనియన్లు అనుమతించాలి. అదే మాదిరిగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినామని చెప్పి గత గవర్నర్ గారు చెప్పారు. ఒకటే అపాయింట్మెంట్ డేట్ ఒకటి వెయిటింగ్లో ఉంది. మరి అది చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి గతంలో మేనిఫెస్టో పెట్టిరు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేసిన వాళ్ళే. రేవంత్ రెడ్డి అయితే మరి ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. మరి బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి పొన్నం ప్రభాకర్ మా యూనియన్ గౌరవాధ్యక్షుడుగా ఎండీఆర్కి వచ్చి మా సమస్య కోసం మాట్లాడింది. మా అదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి మాకున్న కష్టాలు, విపరీతమైన ఇబ్బందులు యూనియన్ లేకపోవడం వల్ల కార్మికులను అంచివేస్తున్నారు. ఈరోజు 1872 మంది కార్మికులను గత ప్రభుత్వం సస్పెండ్ రిమూవ్ చేసింది. వాళ్ళు బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా ఈ రోజు ప్రగతి భవన్ తిరుగుతూ ఉన్నారు. మరి మంత్రకాలు, ఎమ్మెల్యే కాలు మొక్కినా కూడా వాళ్ళ మోక్షం దొరకట్లేదు. మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాము, తప్పకుండా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. అదే మాదిరిగా ఆర్టీసీలో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ మీద 19,000కే తీసుకుంటారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. గతంలో మరి ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేది, వాళ్ళకి బేసిక్ ఉండేది. ఈ రోజు 19,000కు 15,000కే డ్యూటీలు చేయమని చెప్పి నిన్ననే 7వ తారీఖులో సర్క్యులర్ చేయడం జరిగింది. వీటన్ని మానుకోవాలి. నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దీన్ని మీరు ఆర్టీసీ ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిరో ఆర్టీసీ కార్మికులు పురస్కంధాల పైన వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులకు దక్కింది. ఈరోజు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడానికి ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఆర్టీసీ కార్మికులను మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బస్సులు కావాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి. రేపు 2025 వరకు దాదాపు 15,000 మంది రిటైర్మెంట్ అవుతే అసలు ఆర్టీసీ పరిస్థితి ఏంది? ఇటువంటి విషయాలు మీ దృష్టికి రాకపోవచ్చు, మేము తీసుకొస్తున్నాము. దయచేసి మీరు ఆలోచించండి. ఈ యొక్క ఆర్టీసీని కాపాడితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.